నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, నేనైతే ఇంటికైతే వచ్చేసిన. షాక్ అయినారా? ఇంటికైతే వచ్చేసిన అనమాట. సో, ఎందుకు వచ్చినా ఏం కథ అనేదంతా ముందు ముందు వీడియోలో అయితే చెప్తా. ఇప్పుడైతే నా జర్నీ మొత్తము సో మీరైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి. మూసిపెట్టు. లగేజ్ అంతా కూడా రెడీ చేసేసుకున్నా. ఈ 2 లగేజ్లు అయితే ఫ్లైట్లోకి వెళ్ళిపోతాయి. ఇంక ఇదేమో నా హ్యాండ్ లగేజ్, నా చేతిలోకి. అలాగే ఇది ల్యాప్టాప్ ఇవి నేను ఇప్పుడు పోయేటప్పుడు వేసుకునేదానికి గూడలు అయితే తీసి పెట్టుకున్నా. ఇవి అయితే తోఫిక్ బైది ఇచ్చాడు నాకు గిఫ్ట్. సో ఇవి నేను లగేజ్ అయితే సర్దేసిన మొత్తము. ఇంకా అన్నీ కూడా ఖాళీ చేసిన, కబోర్డ్లు అన్నీ ఖాళీ చేసిన. మొత్తం భస్మం అయిపోయిందనమాట. ఏం లేవు, నా సామాన్లు అన్నీ తోఫిక్ బైకి ఇచ్చేసిన. తినేటి మొత్తం అన్నీ ఏమి మసాలా పెట్లు, గిప్పిలు అన్నీ మొత్తం ఇంకా గిన్నెలు కూడా ఇచ్చేస్తా పోయేటప్పుడు. సో ఇంకా టైం కోసం వెయిటింగ్ అనమాట. మేడం పాస్పోర్ట్ అవి కూడా ఇచ్చేసింది నాకు. ఇది నా పాస్పోర్టు, నా టికెట్, అలాగే క్యాన్సిల్ చేసింది ఇది కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా నాకైతే వచ్చేసినాయి చేతికి. ఇంకా టైం నా ఫ్లైట్ వచ్చేసరికి 4:45 ఎప్పుడో ఉంది. మార్నింగ్ పొద్దున్నే నుంచి 12కి అట్లా బయలుదేరాలా. ఇంకా టైం నన్నైతే తోఫిక్ బై ఇసి పెడతాడు. నేనైతే రెడీ అయిపోతా. రెడీ అయిన తర్వాత తోఫిక్ బై ఇసి పెట్టేస్తాడు. అది కూడా ఇక్కడ 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నేను ఎప్పుడు పోతాను సౌత్, ఇప్పుడు నేను పోవాల్సింది నార్త్. ఆ ఎయిర్పోర్ట్ నేను ఇప్పుడు ఫస్ట్ టైం పోతున్నా. వచ్చేప్పుడు ఇప్పుడు మా మేడం వాళ్ళు ఎక్కడికైనా పోయినా కూడా నేను సౌత్కే పోతాను. ఇప్పుడు నార్త్కి పోవాలా, నేను పోవాలి కాబట్టి నార్త్ అక్కడికే వస్తుందండి ఇండిగో ఫ్లైట్. చూడండి నా జర్నీ లాస్ట్ వరకు. సామాన్లే ఉండేది కదా ఒకప్పుడు ఇక్కడ తోఫిక్ బై రూమ్లో. మొత్తం మన సామాన్లన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. సామాగ్రి మొత్తము అన్నీ తోఫిక్ బైకి అయితే ఇచ్చేసిన. నేను కొనుక్కున్న దబరా కానీ దోసపెనము, గెంటెలు అన్నీ మొత్తం ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. ఏం లేకుండా రూమ్లో మొత్తం అక్కడ ఫస్ట్ ఎట్టుండిందో అట్టయితే ఉండిచ్చేసి ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. అన్నీ బీగాలు ఇచ్చే టైం అయితే వచ్చింది. ఇలా شنو مقطع غرفة أنا أعطي توفيق بعدين شلون أنا هنا يقفل لا يقدر قفل ما في مفتاح ولا في لا لازم مفتاح قفل أنت بمفتاح أنا أعطي خلاص أنا بعدين بكرة أنا أقفل أوكي أنا أجيب مفتاح ఓకే ఓకే. ఈ బీగాలు కూడా కావాలంట, రూమ్ బీగాలు. ఇవి కూడా ఇచ్చేసేయి, డైరెక్ట్ ఇట్ట వేసేసేయి. మళ్ళీ కాబట్టి నేను పొద్దున్నే లాక్ చేస్తాను అంటుంది. ఇంక నేనైతే లాక్ చేయాల. ఈ బీగాలు కూడా ఇచ్చేద్దాం. ఓకే బాయ్. ఓకే థ్యాంక్ యూ. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. ఇంకా షర్ట్ వేసుకొని ఇంకా అట్టే ఈ బూట్లు వేసుకొని బయలుదేరడమే. ఆయన ఫ్లైట్ బుక్ చేసినాడు కదా, ఆయన కూడా మెసేజ్ జిద్దా ఎయిర్పోర్ట్కి 12 గంటలకల్లా వెళ్ళిపోవాలంట. ఇంకొక గంట టైం ఉండదు. పోయేటప్పుడు షర్ట్ వేసుకొని పోతా. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నా, ఏం ఇబ్బందిలే. అన్నీ పర్ఫెక్ట్గా తూకాలు చూసుకొని అదే పనిగా మిషన్ అయితే నాదే. ఇది మన తోఫిక్ బై దగ్గర ఉండింది. అట్టే మళ్ళా సెంతియాను కూడా అడిగి, ఇప్పటి నుంచి కాదులే, ఒక 10 రోజుల నుంచి అన్ని ప్లాన్లో ఉండా. కానీ మీ అందరికీ ఎక్కడే కానీ డౌట్ రాకుండా నేను సర్ప్రైజ్ అనమాట ఇదని. టైం అయితే అయింది. నన్ను ఇసిపెట్టేదానికి తోఫిక్ బై అయితే వచ్చినాడు. క్యా భాయ్ తోఫిక్ బై कैसा है? भाई बहुत सैड हूँ भाई, बहुत सैड हूँ क्योंकि भाई आप जितना दिन इधर था ना यानी दिल में एक प्यार सा बैठ गया आपके लिए, मालूम है। अभी आप जा रहे हो, खराब लग रहा है, बहुत ज़्यादा खराब लग रहा है। क्या मुश्किल नहीं है, किधर भी हो मैं हूँ। मैं अभी अकेला पड़ जा रहा हूँ, पूरा अकेला हो रहा हूँ मैंने अभी इधर। तुम इतना ड्राइवर को दे क्या? हाँ, मेरा का ये क्या बोलता है, मेरा ऊपर तुम्हारा कोई क्या गुस्सा, ओपिनियन है? कोई गुस्सा, कोई ओपिनियन है वो बोलो। मैंने ड्राइवर तो इतना नहीं देखा, खाली नूर आलम एक ही आया था और मैं भी यानी हाउस ड्राइवर में पहली बार ही इधर आया
और किसी किसी जगह मैंने गया नहीं, तो और भी आसपास ड्राइवर देखा, यानी उस हिसाब से आपको यानी जज कर रहा हूँ। तो उस हिसाब से भाई आप ड्राइवर नहीं हो भाई, आप दोस्त हो भाई। ड्राइवर नहीं हो, ड्राइवर कैसे बताओ भाई, आप ड्राइवर थोड़ी। मैं ओके, वैसे मैं सोचता कुछ ही भी नहीं। गलत किया मेरे को मालिश करो। ऑफ कोर्स ओके। आप कुछ नहीं किया भाई, आप कुछ नहीं किया। नहीं, कुछ खोएगा, कुछ होएगा। मैं मेरा तुम देखे, मैं स्ट्राइट फॉरवर्ड है। मैं मुंह में एक दिल में एक नहीं है, डायरेक्ट बात करता हूँ। वो तुमको दिल में पड़ेगा ना, उसके लिए मैं बोलता हूँ मालिश करो। नहीं 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 भाई, कुछ नहीं भाई, कुछ नहीं। कुछ नहीं भाई। చలో చల్తే టైం అయితే అయింది, మనం పోయే టైము. బండి అయితే తోలి భయ్ అయితే పెట్టినాడు. ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి చెన్నై. ఇంకా ఈ రూమ్కి బాయ్ బాయ్. ఎందుకు ఏం కథ అనేది మళ్ళీ మాట్లాడుకున్నాం, ఎందుకు బాయ్ బాయ్ చెప్తున్నా అనేది. దువ్యాన్లు కూడా మర్చిపోవాలి, అన్నీ పెట్టేసుకున్నా. మొదల ఇడ నా అన్నిటన్నీ మొత్తం పెట్టేసిన, వాళ్ళు ఏమి నేను తగల అనమాట. వాళ్ళు ఏం వద్దు మనకు, ఏ లేవుతుంది మై వాళ్ళు ఇక. ఇది చూడు, ఇది ఇక్కడ పెట్టేసిన, ఇది మర్చిపోతే మళ్ళీ ఎంత ఓయమ్మ స్వామి. ఇది కింద పడింది, కూర్చున్నావు కొంచెం, ఎందుకో కింద పడింది. చలో దీని బీగాలు కూడా ఇచ్చేసిన. ఇంకా చెప్పులు అయితే ఇట్లా ఉంటాయి, ఆ చెప్పులు పోయినాయి, అవి అయినా కట్ అయిపోయినాయి. బాయ్ బాయ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇల్లు చూడండి ఎందరో, మీరు చూడండి, నేను కూడా చూస్తా. ఇంకా ఇంటికి బాయ్ అనమాట. మిస్ అవుతా ఇంకా ఈ కార్లో, నా బుజ్జికొండ, దీన్ని కూడా మిస్ అవుతున్నా. 11 నెలలు నన్ను ఆడే కానీ ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడే కానీ ఇబ్బంది పెట్టలా, ఎక్కడే కానీ ఏం చేయాల నన్ను. నేను కూడా ఎక్కడే కానీ దీనికి ఒక గీర కూడా పడకుండా చూసుకున్నా. చిన్న గీర కూడా వల్ల నా చేతిలో. నన్ను ఎట్లా చూసుకునిందో నేను కూడా అట్టే చూసుకున్నా. బాయ్. తవి బ్రో, చలో చలో చలో. 11 అయింది టైము. మేడంకి కూడా మెసేజ్ చేస్తా, టైం అయింది మేడం, బయలుదేరుతున్నానని. సలాం మామ అని అల్హీన్ ఎంసి మామ. సిస్టర్ అల్హీన్ అన్నారు. వాళ్ళిద్దరికి కూడా మెసేజ్ చేసిన, ఆమెకు చేసిన, మా మేడంకి కూడా చేసిన. చలో బాయ్ బాయ్. బాయ్ బాయ్ రా నా రూము, బాయ్ బాయ్. ఇంకా ఈదికి కూడా బాయ్ చెప్పేస్తానా. ఇంక ఇది ఆ చెత్త డబ్బా, ఇవన్నీ కూడా మెమోరీస్ అనమాట. చెత్త డబ్బా అన్నిటికి కూడా బాయ్. చలో. నేను మామూలుగా అయితే ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏం తిన్నాను, ఫ్లైట్ ఎక్కే ముందు కానీ మధ్యాహ్నం దాకా ఏం తిన్నాను, మధ్యాహ్నం నుంచి. ఎందుకంటే ఆ బాత్రూమ్ పోతే నీళ్ళు ఉండవని తినను నేను. ఏదన్నా ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుందామని జమియాగా అయితే పోతున్నాము. ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఆడ పెట్టుకున్నాం అనుకో, ఆకలి అయితే తినేది, లేదంటే బ్యాగ్లో పెట్టుకునేది అంతే. ఇట్టయినా అనుకో, దాంట్లో కూర్చొని తినేయచ్చు. ఏ लिएगा अच्छा था ना, ये जीवना का अच्छा था। ये अच्छा, ये सॉफ्ट है। वही है, हाँ ये लो, कितना चाहिए? 2 बस, 2। इसके साथ जूस चाहिए। चलो जूस కూడా ఒకటి తీసుకుందాం. या फिर इसको क्या करोगे, एक हाथ से खाते जाओ। ये एयरपोर्ट में बैठता है ना, तब खाता हूँ. 2 బ్రెడ్ ముక్కలు, ఒక జ్యూస్ అయితే తీసుకున్నాము. చలో అవి వెళ్తే డైరెక్ట్ ఎయిర్పోర్ట్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. మేము మామూలుగా పోయేది సౌత్, ఇప్పుడు నేను పోయేది నార్త్. ఇది నేను ఇంతవరకు మా మేడం వాళ్ళు ఎప్పుడు పోలా. నేను వచ్చేటప్పుడు కూడా అక్కడే దిగిన, సౌత్లోనే. ఇప్పుడు పోయేది నార్త్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, చూడాలి దాన్ని. ప్లస్ ఇంకోటి ఏంటంటే చెన్నైకి పోవడంలో నేను బెంగళూరుకి వేసుకున్నా టికెట్. అది టికెట్ కూడా మందే కాబట్టి డబ్బులు డైరెక్ట్ బెంగళూరుకి వేసుకున్నా. మనకి ఎక్కడికి కావాలంటే ఆడ వేసుకోవచ్చు, బెంగళూరు కానీ ఎక్కడికైనా వేసుకోవచ్చు. కానీ నాకు చెన్నై చూస్తూనే ఉన్నాం కాబట్టి బెంగళూరు కూడా చూద్దాము, దాని కథ అయిందో అని చెప్పి నేను బెంగళూరుకి అయితే వేసుకున్నా టికెట్. చాలా ఇంకైతే 11:15 అయింది.
ఎయిర్పోర్ట్కి అయితే పోదాము. ఈ రూట్ వచ్చినా కానీ నేను ఎప్పుడు అనుకోవాలి అది ఎయిర్పోర్ట్ అని. అదంటే ఎయిర్పోర్ట్ ఆడ ఉన్నది. ఇదంతా తిరుక్కొని పోవాలా. దగ్గరకు వచ్చేసినాము. वो क्या गेट है तो इवे वो भी एयरपोर्ट का गेट है, वो हज गेट है, हज का गेट है। ఇక్కడ ఇంకొక हाजी लोग आता है ना, ఆ, उस गेट से स्वागत करता है। ఇంక ఇదంతా రౌండ్ తిప్పుకొని పోవాలి. ఎందుకంటే బ్రిడ్జ్లు తిరుక్కొని పోవాలా. అది వాడు ఉన్నది. ఇంక ఏ పక్క తిరుగుతారో మనకు తెలియదు. నేను ఎప్పుడు పోలా. ఏదో ఇక్కడ లేదు. ఫస్ట్ టైం చేస్తాం అమ్మాయి. लास्ट टाइम ఏడున్నదో మనకు తెలియదు. మొత్తం ఆడు అట్టా తిరుక్కొని రావాలి ఆ పక్కకి. ఇది ఈ బుర్జ్ ఖలీఫా సౌదీ బుర్జ్ ఖలీఫా అనమాట. इसके भी ऊपर है, బుర్జ్ ఖలీఫా ఉప్పరే. ऊपर है। ఇంక ఇది ఇప్పుడల్లా అవ్వదేమో. నేను ముసలి నెయ్యి ఇంకా నేను చచ్చిపోయినాక అవుతుందేమో. చాలా ఏళ్ళ నుంచి కడతానే ఉన్నారు, ఇంకా అవలా. ఎప్పటికి అవుతుందో తెలియదు. మేమైతే వచ్చేసినాము ఎయిర్పోర్ట్ దగ్గరికి. తిరుక్కున్నాం ఆ రోడ్లలోంచి ఈ పక్కకి తిరుక్కున్నాం. ఎయిర్పోర్టేనా? हज के में हज के लिए हाजी लोग आता है अंदर। బా ఏం చాలా పెద్దది కానీ దానికన్నా పెద్దది ఉన్నట్టుంది. ఈ పక్క అన్నీ ఉన్నాయి, ఈ పక్క కూడా స్తంభాలు ఉన్నాయి. అంత బండ్లకేమో ఈ స్తంభాలు నీడ కోసం పెట్టినట్టున్నారు. బస్సులు ఉన్నాయి దండిగా. బస్సులు కార్లు ఉన్నాయి. बस है अंदर, ये बस से जाता है। దండిగా ఉన్నాయి స్వామి. చాలా పెద్దది కానీ ఇది బస్ స్టాండ్. ఎయిర్పోర్ట్ కాడికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఫ్లైట్లు చూడండి ఎంత బాగున్నాయో. దగ్గరికి వచ్చేసినాము మేము. ఈ నుంచి బాగా కనిపిస్తున్నాయి ఇవి. పార్కింగ్ చేస్తున్నారు చూడు ఎంత బాగున్నాయో. ప్రైవేట్ అంట ఇవన్నీ, ప్రైవేట్ ప్లైన్లు అంట. ఇదే చూసారా? ఇంక ఇది ఎయిర్పోర్ట్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది ఎయిర్పోర్ట్. నార్త్ ఎయిర్పోర్ట్. నార్త్ సౌత్ రెండు ఉన్నాయి కదా, ఇది నార్త్ అనమాట. నేను ఎప్పుడు పోతానేది సౌత్. నార్త్కి వచ్చినాం. ఏమో అర్బాన్ అయితే వద్దంటాడు. ఇట్టే తీసుకొని పోదాం అంటున్నాడు. అర్బాన్ ఎందుకు లేనాడు. ఇంకా చెరొక పక్క బ్యాగ్. నేనైతే ముందు వెనక 2 బ్యాగులు వేసుకున్నా. ఇంకా లాక్కోపోతాం. ఆడిపోయే లోపల ఈ గాన్లు ఉంటాయో చచ్చిపోతాయో తెలియదు. ఈ రోడ్డు అంతా తార్ రోడ్డు కదా, అరిగిపోయినాయిలే. పాత బ్యాగులు చాలా రోజులు ఏం తీసుకొని వచ్చేప్పుడు ఇవే తీసుకొచ్చా. ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఇవే తీసుకోబోతున్నా. ఏం తీసుకోవాలా కొత్త బ్యాగులు మళ్ళా ఇలా ఎందుకులే. క్యూ నయ్య చూడతావు నయ్యి మెయ్యి పక్కన 2 పట్టుకొని వచ్చాడంట. చాలా ఈడే పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. వీళ్ళంతా మక్కా మదీనా పోయే వాళ్ళంతా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఆడ ఉంటారు, ఈడ ఉంటారు. ఆ ఎయిర్పోర్ట్లో కూడా ఉంటారు జనాలు. ఈడ కూడా ఉన్నారు ఫుల్గా. పెద్ద బయట నుంచి వచ్చి అంతగా ఏం లేదు. లోపల పోతే ఎట్టుంటుందో తెలియదు. బయట కార్ పార్కింగ్, బస్ పార్కింగ్ అంతా ఇది. ఓన్లీ ఇక్కడ ఎవరైతే సాపలు పోతారో వాళ్ళనే లోపల పంపిస్తారంట. మిగతా వాళ్ళని పంపిరంట ఎవరిని. ఎందుకులే అని అర్బాన్ అయితే తీసుకున్నాము. నేను ఒక్కనే పోవాలి. ఇంకా ఒక 5 నిమిషాలు నిలబడి. ఓకే తోవిక్ బాయ్, బాయ్, మిస్ యూ. ఓకే మిల్తే బంగ్లాదేశ్. ఓకే బాయ్ 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 చెప్తానా. దీనికి గాను అరిగిపోయినట్టు నాది. ఇది లోపల ఎయిర్పోర్టు. ఇదేమో కుంటుతుంది. ఆడబడిపోతాయో భయంగా నాకు. ఇది ఆడనాదంగా ఇంకా ఓపెన్ కాల. 1 గంట ఇక్కడ బోర్డు వేస్తున్నారు. 1 గంటకు ఓపెన్ అవుతుంది. అప్పుడు రాకండి, బెంగళూరు పోయే వాళ్ళంతా నిలబడుకోండి అని చెప్పి నిలబెట్టేశారు అందరినీ. టైము 12:30 అయింది. ఓపెన్ అయింది బోటింగ్. చెకింగ్ జరుగుతుంది. నా ఏమో 4 బ్యాగులు ఉన్నాయి. ఎట చేయాలి. బోర్డింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కూడా షాపులు ఉన్నాయి దండిగా స్వామి. లోపల చాక్లెట్లు మనం ఇక్కడ కూడా షాపింగ్ చేయొచ్చు. ఈ లగేజ్లోకి రావు. ఇంకా హ్యాండ్లో వేసుకొని ఇంకొని పోవచ్చు. రేట్ ఎక్కువ ఉన్నాయి అయితే. మనం కొనేటి కాదులే స్వామి, రేట్ ఎక్కువ ఉన్నాయి.
ఇంకా 4 గంటలు టైం ఉన్నది. అన్ని చాక్లెట్ ప్యాకెట్లు సాపర్కి ఎత్తుకోవాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా వెయిటింగ్ హాలు. మొత్తం అందరు కూర్చో ఉన్నారు, ఫుల్గా ఉన్నారు. కుర్చీలు ఒక్కటి కూడా లేవు ఖాళీగా. చూసారా, అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంకా 4 గంటల సేపు ఇక్కడ వెయిట్ చేయాలి. టికెట్లో అయితే 44 కూడా గేట్ నెంబరు. 44, 45, 46 అన్నీ కూడా ఇక్కడ 44. టైం అయినాక ఓపెన్ చేస్తారు. ఇప్పుడల్లా ఓపెన్ చేస్తుంది. అప్పుడు దాకా ఈ బ్యాగులు మోసుకుంటా కూర్చో ఉండాలి స్వామి. ఈ బ్యాగులు ఏమో బరువు కానీ. టైం 3:07 అయింది. ఇప్పుడే బెంగళూరుది ఓపెన్ చేసినారు. ఆ క్యూ అంతా అదే బెంగళూరు పోయేది. ఇంకా గంట 10 నిమిషాలు ఉన్నది. ఇప్పటి నుంచి ఇంకా ఫ్లైట్లోకి వచ్చి పెట్టి ఇంక అన్నీ చెప్తారు. సీట్ బెల్ట్ వేసుకోండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి అని చెప్పి. ఈ క్యూ అంతా అయిపోయి మళ్ళీ బస్సులు వస్తాయి. బస్సులు ఎక్కించుకొని పోతాయి లోపలికి. మళ్ళీ ఫ్లైట్ దగ్గరికి డైరెక్ట్ ఫ్లైట్ రాదు కదా, దాని బస్సులు ఎక్కిస్తాడు. అట్ట బస్సు వచ్చి ఎక్కించుకోబోతుంది. ఇక్కడ ఆడ వాళ్ళందరికీ ఎందుకో టోపీలు పెట్టినారు. అందరూ తప్పిపోకుండా ఏమో ఏటో తెలీదు, అందరు టోపీ పెట్టుకొని పోతారు. ఆడ ఎదురుగా బస్సు అయితే వచ్చింది, వదిలినారు. ఇంకా మనము పాస్పోర్టు టికెట్ చేతిలో పెట్టుకొని ఉండాలా. ఆడిపోతాను ఇది తీసుకుంటారు టికెట్. ఈ తుంట ఏదో చించేస్తారు. చించి మనకు ఒక తుంట ఇస్తారు, సీట్ నెంబర్ అవి ఉంటాయి దాంట్లో. అవి చెక్ చేసుకొని ఆడే కూర్చోాలి. బస్సు అయితే ఎక్కామో ఇది తీసుకొని పోతుంది. ఇక్కడ ఒక ఫ్లైట్ కూడా కనపడాలి. ఆడున్నాయి కాబట్టి బస్సులు వచ్చినాయి. చిన్నది ఇది, పెద్ద ఎయిర్పోర్ట్ కాదు ఇది. ఏమోలే, మొత్తానికి మనమైతే ఎక్కేసినాము. నా సీట్ నెంబర్ వచ్చి 16F. కరెక్ట్గా 4:10కి అట్లా బయలుదేరుతుంది. 3:20 అవుతుంది. ఆడ దిగేటప్పటికి బెంగళూరులో 12-12:30 అట్ట అవుతుంది. మా వాళ్ళు కూడా బయలుదేరినారు అక్కడి నుంచి. ఇది సౌదీ అరేబియన్. ఫ్లైట్ ఈ పక్కన జజీరా ఈ పక్కన అనుకుంటా. ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్లైట్లు కానీ. లియోన్. ఇది మన ఫ్లైట్. అదే నేను ఎక్కబోయే ఫ్లైట్. మన ఫ్లైట్ అంటే మంది కాదులే, ఎక్కబోయే ఫ్లైట్. ఈ బస్సులో వచ్చినాము. చిన్న ఫ్లైట్లు ఇది. ఆ పక్క ఉండే కదా అవి చాలా పెద్దవి, కానీ ఆడుండేటి ఆడ ఎదురుగా ఉండేటి అన్నీ కూడా పెద్దయ్యా. ఈ పక్క అన్నీ చిన్నవి, కానీ ఇరుక్కొని ఎక్కువపోతాయి. నిదానంగా ఎక్కచ్చు కదా నాయన. మనకి దేవుడి దేవాల విండో సీట్ పడితే పర్వాలే, ప్రతిసారి విండో సీట్ పడుతుంది. కానీ సౌదీకి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం విండో సీట్ పడలా. ఇప్పుడు చూడాలా ఏ సీట్ వస్తుందో. దీని ఫ్యాన్ చూడు ఎంత ఉన్నదో. బై బై సౌదీ. కరెక్ట్గా విండో డోర్ కాడ దొరికింది. ఎఫ్ అంటే ఆ మూలకు వస్తుంది అనుకోండి. ఎట్టో మనకి పోయేటప్పుడు అన్న విండో సీట్ దొరికింది. ఇది సరిగానే లేదు, ఇక దొక్కుపోయేది. కానీ ఇది
ఏదో ఒకటి నేను మన సంవత్సరాలు చేస్తాం ఇక్కడ 2-3 గంటలు ఉండి వెళ్ళిపోతాం. 3:40 కరెక్ట్గా ఫ్లైట్లో కూర్చున్న టైంకి. ఇదే పని ఆడ ఎగ్జిట్ డోర్ కాడ కూర్చున్నారు, వాళ్ళు చెప్తున్నారు. బండి ఇదే కదిలింది, బయట ఏమి కనపడడం. ఈ విండోస్ కూడా సరిగా క్లీన్ చేయలేదు, మబ్బు కూడా అది మసక ఉన్నది. మామూలుగా ఎంత లైటింగ్కి కనీసం కొరవన్న అవకొస్తుంది, అక్కడ అవపడ్డది. కరెక్ట్గా దీని దగ్గరే కూర్చోన్నారు అక్క దగ్గర. ఇది ఓన్ సౌండ్ వస్తుంది. అబ్బా భయంకరంగా వస్తుంది సౌండ్, పమ్మంటుంది. చెప్పిన ఇంకా 10-15 నిమిషాలకి ఇంకా విన్నానే బయలుదేరింది. రివర్స్ పోతుంది. हमारी एक्सेल सीट्स ఇప్పుడు ఉంటుంది సినిమా. कृपया विमान कर्मी दल से संपर्क करें. अपनी रसीद लेना ना भूलें और एक्स्ट्रा लेगरूम का आनंद लें. Enjoy extra legroom with Excel seats on this flight. Available for a fee with a receipt. Unwind in spacious comfort. పైకి లేచేటప్పుడే భయం, పైకి లేచేటప్పుడు కింది దిగేటప్పుడు. We will be happy to assist you. नमस्कार. భయంకరంగా సౌండ్. हमारे सभी इंडिगो ब्लू चिप मेंबर्स का हार्दिक स्वागत है. धन्यवाद. Ladies and gentlemen, boys and girls, we extend a warm welcome to our Indigo Blue Chip members aboard. Enjoy your flight. ఇంకా చెప్తారు, कृपया इस महत्वपूर्ण జాకెట్ వేసుకోండి, సీట్ బెల్ట్ जानकारी వేసుకోండి. पर ध्यान दें. Slip it over your head. Secure the strap around your pickup. waist. Inflate by pulling the red tab or ఎప్పుడు ఉంటుంది tabs and స్వామి, to inflate it further. ఎవరో lower to పట్టుకొని the జుట్టు పట్టుకొని inflation లాక్కొని tube ఎత్తుకోమినట్టు or ఉంటుంది tubes. పైకి. Inflate the life jacket just before leaving the main exit. ఈ రోజు చేసు If మళ్ళీ గాల్లో evacuated through వినకేం an కాదు. overwing exit, inflate the life jacket after leaving. If the aircraft has slides or slide rafts, board the nearest draft on exit. Tampering with or removing the life jacket Sound కూడా without due రకరకాలుగా authorization is prohibited that's and punishable. In case of an emergency landing, slides or slide rafts may be deployed. Please read our safety instruction card on how to use the slides or slide rafts. చిన్నగా లైట్లు కూడా ఆఫ్ చేసాడు. మొత్తం ఫ్లైట్ అంతా ఆఫ్ చేసాడు లైట్లు. పన్నెండు ముక్కాలుగా చెప్పినారు, 10 అయింది. అదే ఆగే బోల్తే క్యా ఆగే బోల్తే ఆగే. అప్పుడు లైట్లు వీళ్ళు వేసినారు. క్యా ఆగే కింద ఆగే ఆయన ఏమో వచ్చేసింది అంటాడు. నా పక్కన కూర్చుంది ఆయన. టికెట్లు 12:45 ఉన్నది. ఇప్పుడు టైం ఎంత? 10 కూడా కాదు. టైం అయిందని బాత్రూంలోకి వచ్చా. ఈ బాత్రూంలో చూడు ఎత్తున్నాను, ఎంత ఉన్నది ఇది, ఏడ కూర్చునేది ఏంది, కడుక్కునేదానికి ఏమి లేదు. ఈడ చూచ్చే నీళ్ళు చూడు ఎట్ట వస్తున్నాయి, కుచ్చు 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 కుచ్చుగా వస్తున్నాయి. నాకు అందుకే బాత్రూమ్ రావాలంటే భయం. ఇక్కడ నీళ్ళు అస్సలు ఇంకా దిగుతుందనగా అందరి చేతిలో ఈ పేపర్ పెట్టినారు. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ రాయాలంట.
పేరు, ఫ్లైట్ పేరు, సీట్ నెంబరు, పాస్పోర్ట్ నెంబరు ఇవన్నీ రాయాలంట. ఇక్కడ ఇండియా అడ్రస్ ఇవ్వాలంట. ఇక్కడ ఏందో ఇక్కడైతే ఈ 2 రాసేస్తాం. ఈ పక్క కూడా ఏందో ఇచ్చారు, సిగ్నేచర్ చేయాలంట, డేట్ వేయాలంట. అందరికి ఇచ్చారు, అందరు బిజీగా ఉన్నారు. రాస్తా పెన్ను లేక పెన్సిల్తో రాసినాం అందరం. ఆ పెన్సిల్ కూడా అతను ఇచ్చినాడు, అది కూడా భలే ఉన్నది వెరైటీగా. ఇంకా అదే అందరూ పంచుకుంటున్నారు. నేనైతే రాసేసిన, నేను ఆ పక్క సైన్ చేయమన్నారు, సైన్ చేసిన. फ्लाइट नंबर बताओ। फ्लाइट नंबर, तो फ्लाइट नंबर है, माय नेम है, नंबर है। ओह सॉरी, मैं नंबर लिख, नेम लिखा है, which is way before our scheduled time of arrival. 6E I wish you all a great day ahead, and as always, thank you for choosing Indigo. 6277 For arrival, thank you. 77 వచ్చేసినట్టుంది, అందుకే వాగుతుంది మిషన్. భిన్న వచ్చేసినాడు మా అయితే. 12 కాకముందే వచ్చేసినాడు. ఆడ స్లో చేసినాడు, ఆడ లైట్లు వేసినాడు, కానీ చిన్నగా వచ్చినాడు. ఆడ దిగినాడు, ఎప్పుడు ఆపినాడు, ఎప్పుడు సౌండ్ చేసినాడు, ఎప్పుడు లైట్లు వేసినాడు. ఇంకా ఆకాశంలో ఉంటావు. ఇప్పుడు వంగుతుంది ఫ్లైట్. నేను ఇంకా ముందే దించేసాడు అనుకుంటే. మేఘాలు చూడు ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఎన్నిసార్లు చూసినా కూడా ఈ ఎగ్జైట్మెంట్ తగ్గదబ్బా. ఫుల్ కిక్ ఉంటుంది. చిన్నగా 12 వాళ్ళు చెప్పినట్టు 12:30 అట్లా చేస్తారులే. ఫ్లైట్లో 12:30, 12:45 ఉన్నది. ఇంక ఇది దిగి డిక్కి నిలిగేటప్పటికి అవుతుంది ఆ టైం. కాకపోతే 1 గంట ముందు నుంచే అన్ని లైట్లు గిట్లు అన్నీ ఆన్ చేసేసాను. అందరికి పేపర్లు అన్నీ చేతులు పెట్టాను. ఇప్పుడు దించుతున్నాడు. మేఘాలు ఇప్పుడు కనిపించాడు. మేఘాల నుంచి కిందికి పోయేది. దీనిపైన ఇంకా మేఘాలు ఉన్నాయి. 3 పొరలు ఉన్నాయి మేఘాలు. దీనిపైన కూడా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని పైనుంచి కిందికి వచ్చిన కూడా ఉన్నాయి. మళ్ళీ అదో కింద కనపచ్చా, ఊరు దిగేసినాం. గులిపెద్ద కనపడుతున్నాయి అన్నీ. మేఘాలు పరిగెత్తున్నాడు. ఫ్లైట్ కన్నా స్పీడ్గా పరిగెత్తున్నాయి. మేఘాలన్నీ దాటుకొని వచ్చేసాం కిందికి. ఇప్పుడు చూడండి బెంగళూరు ఎట కనపచ్చిందో పైన నుంచే. ఏమన్నా ఉన్నదా? పిత్తిరి అంత ఉన్నాయి ఇల్లులన్నీ కూడా, పెద్ద బిల్డింగ్లు కూడా. ఓ అమ్మో, చాలా మ్యాప్లో చూసినట్టున్నది, 3D మ్యాప్లో చూసినట్టు. మొత్తానికి బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చూసేసినాం. సేఫ్గా అయితే తీసుకొని వచ్చేసినాడు బా. థ్యాంక్ యూ ఫర్ ఇండిగో, సేఫ్ ల్యాండింగ్. ఇప్పుడే సమ్ తలకాయ నొప్పి, భయం. బ్యాలు వస్తాయి. ఇదే ఎయిర్పోర్ట్, దిగేసింది ఎయిర్పోర్ట్లో సేఫంగా. కప్ప తెడుచుకుని డోర్ అది. కరెక్ట్గా 12:05 కల్లా దించేసినాడు. అర్ధగంట ముందే దించేసినాడు. అందరు పాట్ అని సీట్ బెల్ట్ దిగేస్తారు. మనం కూడా పెరిగేస్తాం. సేఫ్గా అయితే దిగేసాము. ఇంకా మా వాళ్ళకి ఫోన్ కొట్టాలి. 6:30
ఫ్లైట్ మొత్తం ఖాళీ అయిపోయింది. లాస్ట్లో పోతున్నాం మేమిద్దరం. ఈయన పరిచయం అయినాడు, ఆయనతో పడిపోతాను నేను కూడా. ఫస్ట్ టైం ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్కి రావడము. ఎప్పుడు ఆ చెన్నై కాకుండా ఇట్లా ప్రశాంతంగా ఉండే ఎయిర్పోర్ట్కి కూడా రండి అప్పుడప్పుడు. బాగున్నది ప్రశాంతంగా, ఏ గడిబిడి లేకుండా. ఇంకా పోయి లగేజ్ ఎత్తుకోవాలా. అసలు ట్రాఫిక్ లేదు, ఏమి లేదు, ప్రశాంతంగా ఉంది. చూసారా ఎంత ఖాళీగా ఉన్నదో. ఇదర్ ఫోటో నైన్ కావాలి. ఇక్కడైతే షాపులు ఉన్నాయి. మా వాళ్ళు వచ్చా మందు తీసుకురామన్నారు. ఇక్కడ చూద్దాం ఎన్ని పెద్ద పెద్ద బాటలు ఉన్నాయి. ఇక్కడ 1600 అంట, 2800 అంట. వీటిలో మనకు తెలియకపోయా. ఇవి వచ్చి 672 6,720 రూపాయలు. 6,720 సారీ. మా వాళ్ళు అయితే ఇది తీసుకురమ్మన్నారు. ఏదో ఏమో మొత్తానికి మా వాళ్ళు అయితే ఇది తీసుకోమన్నారు. ఈ 6,000 చిల్లర కానీ స్వామి. 2 బాటల్లో, ఒకటి మా మామకి ఇవ్వాలా, ఒకటి వేరే వాళ్ళకి ఇవ్వాలా. చూసినారా ఎంత ప్రశాంతంగా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఆ చెన్నైలో అయితే గడగడ అని, ఇక్కడ అట్టని ఏం లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇది ఒక్కటి పోతుంది లగేజ్. ఏమో లేబ్బా, మొత్తానికి 6,300 పెట్టా ఈ బాటలకి. మన పాస్పోర్ట్ పైన 2 ఇస్తారా. 2 నిమిషాలు నా లగేజ్ కూడా దొరికేసింది. ఫ్లైట్ దిగి ఒక 10 నిమిషాలు అయింది. 10 నిమిషాల్లో ఎగ్జిట్ కూడా అయిపోతున్నా బయటికి. అది అటుంటుంది. యాడ ఎగ్జిట్, ఈ పక్క ఎగ్జిట్ ఉంది. అది ఆడున్నారు మా వాళ్ళు, ఆ నిలబడుకో ఉన్నారు. ఇండియా గడ్డ మీద అడుగు పెట్టినాం మళ్ళీ. राजा बाबू, यासीन कैसा है ये రంగాల అయిపోయినా గాలి కొడుకున్నాడట. కూడా లూజ్ ఉన్నాయి. ఏరా మనం వీడియోలో పడతాయేమోరా, తెరలే పడితే అవి ఉన్నాయి యాసీన్ బాటల్లో, జాగ్రత్త. అది ఉన్నాయి చూడ, ఎంత ప్రశాంతంగా ఉందో. నాకు తెలిసి వచ్చి బెంగళూరుకి వచ్చేది మేలు. సౌదీలో నుంచి వచ్చి కానీ, లేదంటే కువైట్ నుంచి అయినా కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్కి రండి, ప్రశాంతంగా జరిగిపోతుంది. మీరు ఆడ చెన్నైయే వద్దు, బెంగళూరుకి వచ్చేయండి. చూడా ఎంత ఫ్రీగా ఆడ ఉంటుందా, అస్సలు ఉండదు. బ్రహ్మాండంగా ఉంది అసలు. పార్కింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది అస్సలు నిజంగా. ఇంకెప్పుడు వచ్చినా కూడా ఒకవేళ పోవాలన్నా రావాలన్నా బెంగళూరు ఈజ్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. చాలా బాగున్నది. ఆడైతే కుప్పలు ఉంటారు ఇక్కడ డ్రైవర్లు. మా బండి అని. ఎంత బాగుంది పార్కు కానీ, పార్కింగ్ కానీ. బాబా నిజంగా ఇన్ని రోజులు మిస్ అయినా అనిపిస్తుంది దీనంతా. ఎంత బాగున్నది ప్రశాంతంగా. ఓకే బాయ్ బెంగళూరు ఎయిర్పోర్ట్. మళ్ళీ ఎప్పుడో కలుద్దాం. మళ్ళా టైం ఎంత అయింది? కరెక్ట్గా 12:40 ఉన్నింది ఫ్లైట్. నేను 1 గంటకు బయటకు వద్దాం అనుకున్నా. 1 గంటకు వచ్చాము అనుకున్నా. 12:45కే బయటకు వచ్చేసినాం. ప్రశాంతంగా జరిగిపోయింది. ఇంకా చలో చక్కగా ఈ నుంచి ఒక 4 గంటలు పడుతుందా రాయంపేట? అంతే, 4 గంటలు వెళ్ళిపోవచ్చు. 1 గంట అంటే 4:30, 5 కల్లా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పార్కింగ్ కూడా ఎంత ఉన్నది స్వామి, దండిగా ఉన్నది. అబ్బా ఫుల్ ఉంది పార్కింగ్. అదే ఆడైతే ఓన్లీ మన ఆంధ్ర వాళ్ళు సపరేట్గా ఒక, అది కూడా పైన ఆడో ఇచ్చేసినారు. ఈడ ఆడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంత బాగుందో. యాడ్రా
ఏందిరా మీరు అందుకే ఏందిరా ఏడన్నా పార్కింగ్ చేసినప్పుడు ఆ బోర్డు ఫోటో తీసుకోవాలా ఇంకా కింద ఆడవరా స్వామి ఇంకా మా వాళ్ళు బండి ఆడబెట్టినారు మర్చిపోయారు ఇద్దరా బీటూనేరా పార్కింగ్ టూ ఈడాడో పెట్టి ఏడాడో ఎతుకుతున్నారు కదరా మీరు ఓపెన్ చేయి డిక్కీ ఓపెన్ చేయి ఓపెన్ డిక్కీ బ్యాగులు పడిపోతే ఒరే ఎట్రా వీళ్ళు చూడు తాడు కట్టుకొని వచ్చారు ఏమిరా నాశకి నన్ను ఎట చేస్తారు రీ బా కరెక్ట్గా 1 గంట అవుతుంది చూద్దాము లాస్ట్ వరకు చూడండి ఇంటి దగ్గర వాళ్ళ రియాక్షన్ ఎట్టుంటుందో అయితే వాళ్ళకి తెలుసు నేను వచ్చేది ఓన్లీ మీకు మాత్రమే తెలియదు ఇది ఓన్లీ మీకు మాత్రం సర్ప్రైజ్ అనమాట మా వాళ్ళందరికీ తెలుసు ఇది ఓన్లీ నా సబ్స్క్రైబర్లకు మాత్రమే సర్ప్రైజ్ బెంగళూరు టౌన్ దాటి దగ్గర చింతామణి కూడా దాటేసినాము ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ముందు పక్క ఇక్కడ పనసకాయలు ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో పనసకాయ కావాలన్నారు ఈడ కూడా ఉన్నాయి పనసకాయలు ఒక పనసకాయ అయితే తీసుకోవాలా పనసకాయ ఈడ ఎక్కువ ఫ్రూట్స్ కూడా తక్కువ ఉంటాయి రేట్లు జామకాయలు నేరేడుకాయలు ఇట్టన్నీ తక్కువ ఉంటాయి రేటు ఆడ తీస్తామా రా చూద్దాం రా నేను వచ్చేటప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నా అది మార్చిపోయింది అందుకే ఇది వేసిన మా ఇంత పెద్దవి కాదు చిన్నవి లేవు చిన్నవి ఎంత ఇది అది పోయింది ఎంత చిన్నకాయ కావాలి ఇంత పెద్ద ఏం చేసుకోవాలా ఎంత వీళ్ళు రేట్ ఎక్కువ చెప్తారా ఎంత ఇస్తారు మాకు పోయింది మాగండి వస్తుంది రేపు కోసుకొనకి ఇది రేపు కోసుకుండా మనలోనే మగింది బలనా తెలుగు ఒక మనలోనే మగింది 450 అంట ఈ కాయ 450 అంట అట్లాగే చిన్నవి లేవు చిన్నవి పచ్చిది ఎప్పటికి మాగుతాయి రేపటికి అది ఎంత అమౌంట్ 50 రూపాయలు సార్లే అది తీసుకో బాగుంటుంది కదా అది బాగలేదు అనుకోద్దు ఈ కాడికి రాకండి ఎవరు అందుకే ఆమె చెప్పింది ఆమె రేపు వస్తే బాగుంటుందంట అది బాగుంటుంది అడుగు అది బాగుంటుందా వద్దు ఇది రేపటికా వాసన రాలేదా రేపటికి ఇద్దరే ఉండేది అది ఎత్తుకోబో నేరేడుకాయలు కూడా ఉన్నాయి ఎంత కిలో 150 ఈడ మీరు పండించారా లేకపోతే ఎట్టా మీరు పండించారు అయ్యా మీరు కొనుక్కొచ్చేది అంటే మీకు మీరు పండించారేమో 100 రూపాయలు వేస్తా సరే కేజీ బై 100 రూపాయలు వేసుకో కేజీ బై రాదా లేవా కోపడద్దు ఒక మాట ఏమన్నా అంటే కొట్టు అది 50 అది 50 అంట చిన్నకాయ చాలు అది ఎంతకన్నా పెద్దది మాకు ఈ 120 అంట 120 ఇప్పుడు ఎంత అంటావు ఒరే అవి 250 అంటరా కేజీ 250 అంట అది 250 అంటే 250 అంట ఇది వచ్చి 50 250 అంట వద్దులేనా మాకు అది 50లే ఆ కాయ ఒకటే తీసుకున్నాం అది ఆయన చెప్పినాడు మాకు తెలియదు పక్కన ఇంకొక ఆయన వచ్చాడు తెలుగు ఆయన చెప్పినాడు ఆడైతే జాంకాయలు ఉన్నాయి జాంకాయలు టైము 7:12 అయింది ఇప్పుడు వచ్చినాం రాజంపేటకి
రోడ్లు సరిగా లేక మా అవసరం అంతా ఇంత కాదులే, తలనొప్పి వచ్చి ఆడాడ ఆపుకుంటా టీలు ఆపుకుంటా ఇప్పుడు వచ్చినాం 7:12కి. 1 గంటకల్లా బయటకు వచ్చేసిన. 7 అంటే 7 గంటలు ప్రయాణం. రోడ్డు కొద్దిగా బాగాలేదు కానీ ఎయిర్పోర్ట్ మాత్రం బాగుంది. ఎవరైనా రావాలనుకున్నా రావచ్చు, ఫ్రీగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అయితే. కాకపోతే రోడ్డు కొద్దిగా బాగలేదు అంతే, అదొక్కటే ప్రాబ్లం. చూద్దాం, ఇంక ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు రెడీగా ఉన్నారు పాపం, ఫోన్ మీద ఫోన్ కొడతానే ఉన్నారు, యాడా అని. వాళ్ళ రియాక్షన్ చూడాలి, వాళ్ళు కాసుకోని ఉన్నారు పాపం. ఏమో బాగున్నావా? ఇంటికి అయితే వచ్చేసిన. తీయండి, ఇంకా బ్యాగులు తీయండి. ఆ డిక్కీ వెనకమ్మడి వచ్చారు. డిక్కీ ఓపెన్ అయినది అని. మా అవ్వ మా భార్యని కాపాడుతాం ఇన్ని రోజులు. దా పదా, ముద్దు పెట్టు మామకే, ముద్దు పెట్టు. ఇడు బిత్రేగాడు. ఏదో పొట్టిది ఈ మా చెల్లి. ఎవరు? ఏం పొట్టి, హ్యాపీనా? రమ్మంటాను వచ్చేసిన. హ్యాపీనా? ఏరా సగడా, ఎవరా ఇరా? అత్త, మామేడే, మామా. సో అది మొత్తానికైతే వచ్చేసిన. ఎందుకు వచ్చినా ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో ముందు మీకే తెలుస్తుంది. చూసారు కదా నా జర్నీ. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్ లేదు కదా, మర్చిపోయినా. క్వశ్చన్ లేదు, అయిపోయినాయి కదా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గుడ్ నైట్, బై.